మేడం నమస్తే. నమస్తే. మేడం మంచు మోహన్ బాబు గారి కుటుంబంలో మొత్తం అంతా కూడా ఆర్థిక గొడవలు ఉన్నాయని మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఎవ్రీథింగ్ క్లియర్‌గా చెప్పారు. బట్ నిన్నటి నుంచి ఈ రోజుటి వరకు మళ్ళీ ఒక డ్రామా అనేది తెరకెక్కించారు. మొదట కేసులు పెట్టుకోమన్నోళ్ళు ఎవరికి వారుగా వెళ్ళి కేసులు పెట్టటం, అసలు నోట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. మనకి మోహన్ బాబు గారు ఏం పెట్టారు మనోజ్ గారి పైన, మనోజ్ గారి పాయింట్స్ ఏంటి? ఏంటి మేడం వీళ్ళిద్దరికి సంబంధించి అసలు క్లియర్‌గా ఎవరిపైన ఏం పెట్టుకున్నారు? ఇప్పుడు అసలు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్‌లో ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయిపోయారు అన్నట్లుగా అసలు ఇదంతా ఈ గందరగోళాలు రావటానికి కారణమే విష్ణు. మంచు విష్ణు. విష్ణు వల్ల ఎందుకు వస్తున్నాయి అంటే, విష్ణు చాలా స్వార్థంతోటి తండ్రి తనకిచ్చిన అవకాశాన్ని, అంటే అవకాశం కూడా ఎలా తెచ్చుకున్నాడు, తండ్రి మాట జవదాటని కుమారుడిలాగా యాక్షన్ చేసి తండ్రి అభిమానాన్ని చూరగొన్నాడు. అంటే ఆయన అవును అంటే అవును, కాదు అంటే కాదు. మోహన్ బాబు మనస్తత్వం రీత్యా కూడా అదే ఇష్టం మోహన్ బాబుకి. తన మాటకి ఎదురు చెప్పనంత వరకు రెండో వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టు అనే మనస్తత్వం. ఎదురు చెప్పకపోతే చాలు, ఇక అంతే, వాళ్ళకి బానిసైనట్టుంటాడు. అలా ఇప్పుడు విష్ణుకి ఒక రకంగా ఆయన మానసికంగా బానిసైపోయాడు. అయిపోయి ఇక ఆయనకి ప్రపంచంలో ఇంక వేరేది ఏది మంచి చెడు, నేను ఎవరికన్నా అన్యాయం చేస్తున్నానా ఏంటి ఏమి పట్టని పరిస్థితికి మోహన్ బాబు వెళ్ళిపోయాడు. ఆ మానసిక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ విషయంలో మటుకు విష్ణు పర్ఫెక్ట్గా విజయం సాధించాడు. సరే, మరి ఇటువైపు ఈ పిల్లాడిని చూస్తే మనోజ్ ఏమో తను మంచిగా ఉండటం, న్యాయంగా ఉండటం. ఇప్పుడు తల్లిదండ్రులకు కష్టం వచ్చింది, విద్యార్థులకు కష్టం వచ్చింది అంటే వాళ్ళ వైపు మాట్లాడటం, పని వాళ్ళ పట్ల దయతో ఉండటం, స్నేహితులంటే ఇష్టంగాను స్నేహితుల కోసం ఉండటం, ఇవన్నీ రకరకాలుగా ఏ రకంగా చూసినా కానీ మనోజు తప్పు అంటే తప్పును తప్పుగా మాట్లాడగలిగి వెన్నుముకున్న మనిషి. ఆ ప్రాసెస్లో తనకు నష్టం జరిగినా కానీ పర్వాలేదు అనే ఒక డిప్లొమసీ లేని వ్యక్తి మనోజు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరు ఇష్టలు అవుతారు మోహన్ బాబుకి? సహజంగా విష్ణువే మంచి అయిపోయాడు. ఇప్పుడు అక్క ఉందంటే కొంచెం ఎంతో కొంత అక్క ఓదార్పు మనోజ్కి. ఇప్పుడు ఆమె కూడా అటు తండ్రికి చెప్పలేక, విష్ణువుకి చెప్పలేక, ఇటు ఇతనికి చెప్పలేక, మనోజ్ కరెక్ట్ అని అనిపించినప్పటికీ కూడా చెప్పలేక, మళ్ళీ ఓ పక్కన తల్లి, వీళ్ళందరి మధ్యలో నలిగిపోవటం ఇష్టం లేక ఆమె ఇప్పుడు బాంబే వెళ్ళి ఆమె చేస్తుంది ఏముంది అక్కడ, బాంబేలో ఉంటుంది అంతే. ఈ ఈ డ్రామా మొత్తాన్ని తప్పించుకోవడానికే బాంబే వెళ్ళింది తప్పితే వేరే ఏం కాదు. నిన్న వచ్చింది పాపం, ఏదో చేద్దామని చెప్పి చూసింది. తండ్రి మాట వినట్లేదు, మనోజ్ కూడా పట్టు వినట్లేదు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయి ఎంచక్కా వెళ్ళిపోయింది అని వార్తలు. నిజమో ఒకటిదో మనకు తెలియదు. ఇప్పుడు మనోజు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఏ రోజు ఆస్తుల గురించి అడిగినట్లుగా ఆధారాలు చూపిస్తే మీరేం మాట్లాడినా నేను వింటాను. నేను ఏ రోజు ఆస్తుల గురించి అడగలేదు. మన కుటుంబానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిట్లోనూ నేను రూపాయి తీసుకోకుండా నేను చేశాను. నేను ఏ రోజైనా సరే నాకు నేనుగా నా కెరీర్ని బిల్డప్ చేసుకుంటానికి ప్రయత్నం చేశాను తప్పితే ఈ కుటుంబం డబ్బులతోటి కానీ వీటితోటి నేను నా కెరీర్ని నేను డెవలప్ చేసుకోవాలా. అసలు కావాలని నా ప్రాజెక్ట్ ఒకదాన్ని ఎవరు ఆ ప్రాజెక్ట్ కొరగాకుండా చేశారో కూడా నాకు తెలుసు. అలాగే 7 నెలల పాపని ఆయా దగ్గర వదిలేసేసి వెళ్ళిపోయింది అని చెప్పి నా భార్యని అంటున్నారు. నేను ఆయాని మా అమ్మ దగ్గర పెట్టి మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఇది తప్పెలా అవుతుంది? అలాగే అసలు నా భార్య పైన లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆమె వచ్చిన తర్వాతే గొడవలు వచ్చినాయి అని. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు తనని అనాల్సిన అవసరం ఏంటి? ఇలా రకరకాల ప్రశ్నలు అతను సంధించాడు. సంధించి ఇప్పుడు
ఈ ఎవరో వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల చేత నన్ను కొట్టించటము, ఇవన్నీ ఎంతవరకు కరెక్టు? పైగా నేను ఇక్కడే ఉంటున్న వాడిని, నేనే ఇల్లొదిలి వెళ్ళిపోయాను అనే మాట అనడం ఎంతవరకు కరెక్టు? నా టవర్ లొకేషన్ చూస్తే నేను ఇప్పటివరకు 4 నెలల క్రితం వరకు నేను ఎక్కడున్నానో టవర్ లొకేషనే చూపిస్తది. నేను ఇక్కడే ఉన్నా, జలపల్లిలోనే ఉన్నాను నేను. నన్నెందుకు బయటికి పంపించేయాలని చూస్తున్నారు. మీరంత చూస్తున్నారు కాబట్టి, ఇక్కడ నాకు హక్కుంది కాబట్టి నేను ఉందాం అనుకుంటున్నాను. నేనేమన్నా ఆస్తులు అడిగానా? ఏది తప్పు అనిపిస్తే తప్పుని తప్పుగా మాట్లాడతాను తప్పితే, నేను చేసిన తప్పేంటి అని చెప్పి మనోజు ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. 10 ప్రశ్నలు సంధించాడు. హ్మ్. ఇకపోతే మోహన్ బాబు ఏమి చెప్పారు? నేను ఒక 78 సంవత్సరాల వయసున్న పెద్దవాడిని. మనోజు భార్య మాటలు విని నా మీదకొస్తున్నాడు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. అసలు ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే మా ఇంట్లో గొడవలవుతున్నాయి. 7 నెలల పాపను వదిలేసేసి తగాదాలకు వస్తున్నారు. కయ్యానికి కాలు దూవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అని ఈ ఈ గొడవల్లోకి మనోజ్ భార్యని, మనోజ్ పాపని లాక్కొస్తున్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు మనోజ్ కూడా. హ్మ్. అయితే నాకు ఇష్టమైనప్పుడు నేను పంచిస్తానన్నాను. కానీ నాకు ఇప్పుడే కావాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు. నా ప్రాణానికి హాని ఉంది. ఎవరి వల్ల? మనోజ్ భార్య వల్ల అని చెప్పి అతను రిటర్న్ కంప్లెయింట్ ఇచ్చాడు. ముందేమో ఇది ఏదో సమస్య పోతది, పోయినసారి గొడవలాగా అనుకుని ఎవరు కంప్లెయింట్లు ఇవ్వద్దు అనుకున్నారు. కానీ ఎవరు తగ్గకపోయేసరికి ఎవరికి వాళ్ళు కంప్లెయింట్లు ఇచ్చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం గొడవల్లో మంచు విష్ణు తెలివితేటలు, అతి తెలివితేటలు, దుర్మార్గమైన తెలివితేటలు, మోహన్ బాబు యొక్క అహంకారపూరిత ధోరణి ఈ సమస్యను ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి అనిపిస్తుంది. అంతకంటే వేరే ఏమీ లేదు ఇక్కడ. ఎప్పటికైనా పంచిచ్చే ఆస్తులే. ఆ పంచిచ్చే ఆస్తుల దగ్గర కొంచెం ఎక్కువ కొట్టేయాలని విష్ణు అనుకోవటం. పైగా తన మాట వింటున్నాడు కదా అని చెప్పి మోహన్ బాబు కూడా విష్ణుని ఎక్కడికో అందలం ఎక్కించిన సంగతి తెలుసు. మా అసోసియేషన్కి ఎలా అతను ప్రెసిడెంట్ అయ్యాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. మొన్న ఎలక్షన్స్ కూడా లేకపోకుండా మళ్ళీ ఇంకొక 2 ఏళ్ళు పొడిగించటం అనేది ఎలా జరిగిందో తెలుసు. అసలు నేను బిల్డింగ్ కట్టిస్తా అని మాట్లాడి విష్ణు ఈ రోజుకి బిల్డింగ్ ఊసెత్తకపోతే దాని గురించి ఎవరూ మాట్లాడట్లా. మహా దిగ్గజాలు ఉన్నారు కదా సినిమా ఇండస్ట్రీలో. ఏ ఆశతోటి అతన్ని మా అధ్యక్షుడిని చేశారు? ఏమి ఒరగబెడతాడని చేశారు? ఏమి ఒరగబెట్టకపోతే ఏం చేయలేదేంటి అని ఈ రోజుకి ఎవరు అడగలేకపోతున్నారు. అందుకని అతనికి మాట సరిగా రాదు, మనసు సరిగా లేదు. అంటే ఇచ్చిన మాట మీద నిలబడే మనసు లేదు. అలాంటి దృఢమైన వ్యక్తిత్వం లేదు. కానీ అతనికి పోస్టు ఇవన్నీ రావటానికి కారణం మోహన్ బాబు. లేకపోతే మోహన్ బాబు కొడుకుగా కాకుండా విష్ణు ఇది సాధిస్తాడంటే ఎవ్వరూ నమ్మరు. మరి ఇక కాలేజీ విషయాలకు వస్తే ఆ కాలేజీలో పనిచేస్తున్న వినయ్ అనే అతని ద్వారా వీళ్ళు అతన్ని ఉపయోగించి మనోజ్ని భయపెట్టాలని చూసిన విషయం మట్టుకు చాలా దారుణం. ఏది ఏమైనా సొంత కొడుకుని కొట్టించేదాకా వెళ్ళింది ఇంట్లో తగాదాలు అని అంటే అతన్ని బాగా పిడిగుద్దులు గుద్దటము, మెడ పట్టుకుని పిసకటము, ఆ గోళ్ళు పెట్టి రక్కటము, కండరాలు పట్టేసినాయి అంట. అంటే అవి ఎందుకు అలా పట్టేస్తాయి అంటే గట్టిగా కొట్టినా తొక్కినా అలాంటివి ఏమన్నా బలప్రయోగాలు చేస్తే అలాగే జరుగుతుంది. మరి కన్న బిడ్డని ఎట్లా చేయాలనిపించిందో మరి ఇదంతా చూస్తూ పాపం నిర్మల గారు ఏమీ మాట్లాడలేకపోతుంది. ఏది ఏమైనప్పటికీ మోహన్ బాబుకి ఇంత కక్ష దేనికి అనే ఒక పాయింట్ దగ్గరికి వస్తే గనక మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే ఎన్టీఆర్ దగ్గర నుంచి తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు లాక్కున్నాడు అనే ఒక ఉద్దేశంతో
లక్ష్మీపార్వతితోటి చేతులు కలిపి మోహన్ బాబు ఉమ్. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకున్న ఉద్దేశంలోనే ఉన్నాడు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. బహుశా ఆ వ్యతిరేకతే మంచు విష్ణు పెళ్ళికి అప్పటిదాకా కులము 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 అని చెప్పి మాట్లాడిన మోహన్ బాబు కరెక్ట్గా ఎవరు ఫైట్ ఇవ్వగలుగుతారు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు అసలైన శత్రువు ఎవరో చూసి ఆ కుటుంబంలో అమ్మాయిని తన కొడుకు ఇష్టపడితే చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎంతో ఇష్టమైన ఆ పార్టీలో పనిచేస్తున్న ఫ్యామిలీలో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీలో ఆవిడ్ని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటము మనోజు చంద్రబాబు నాయుడికి కాస్త దగ్గరగా ఉండటము అనేది రుచించట్ల మోహన్ బాబుకి. అసలు మనోజ్ మీద ఇంత కక్ష ఉండటానికి కూడా కారణం అదే. కానీ ప్రతి క్షణము కూడా ఏదైనా తండ్రి మెత్తబడుతున్నాడేమో అంటే మెత్తబడనివ్వకోకుండా విష్ణు తను చేసే తన పని తను చేసుకుంటూ ఏది ఏమైనా ఈ తగాదాలను లైవ్లో ఉంచుతున్నాడు అనేది వాస్తవం. లేదు అనుకుంటే ఆయన చెప్పినట్లే 78 ఏళ్ల వయసు, నేను వృద్ధుణ్ణి అన్నప్పుడు ఈ తగాదాలు ఎందుకు మరి? ఇలా తగాదాలు పడాల్సిన అవసరం లేదు కదా. ఓ పక్క అతను కూడా చెప్తున్నాడు, నేను డబ్బుల కోసం ఒత్తిడి చేశాను, ఆస్తుల కోసం ఒత్తిడి చేశాను అని నిరూపించమని అడుగుతున్నాడు. ఇప్పుడు నిజంగా అడిగుంటే గనక ఎక్కడో చోట బయటపడుతుంది కదా. మనోజ్ యొక్క ఆరాటం ఏంటి అంటే నేను ఈ ఇంట్లోనే కుటుంబ సభ్యుడిని అని చెప్పాలనేదే మనోజ్ ఉద్దేశం, ఆస్తులు కావాలనేది కాదు. ఆ స్థానాన్ని కూడా అతనికి ఇవ్వకుండా, అదే మేడం ఒక స్టేట్మెంట్ కూడా విన్నాము, ఆస్తుల కోసం కాదు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను, పోరాడుతున్నాను. అవును, ఇది వాస్తవం. ఆ ఇంట్లో నాకు స్థానం ఉంది, ఐఎమ్ లెజిటిమేట్ చైల్డ్ అనే విషయం అతను మాట్లాడుతున్నాడు. దానిని జీర్ణించుకోలేకపోతున్నాడు మోహన్ బాబు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యంగా చెప్పుకుంటే ఈ మొత్తం గొడవలన్నీ ఎలా ఉన్నా కానీ పాపం నేను మళ్ళీ అనుకునేది, మోహన్ బాబు భార్య ఏమి వీళ్ళందరి మధ్యలో ఆమె ఏమి సతమతం అవుతుంది. ఇట్లాంటి గొడవల్లో తల్లులే బలవుతారు నిజానికి. అటు చెప్పలేరు, ఇటు చెప్పలేరు.